హాయ్, ఈరోజు నేను ఒక టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ చూపిస్తున్నా. ఇది స్నాక్స్లో అయినా బాగుంటుంది అండ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది. బయట మోమోస్ చాలామందికి నచ్చుతుంది, మార్కెట్లో దొరికేవి. అవి తినాలంటే ఒక భయం ఉంటుంది, మైదా ఉంటుంది అండ్ స్టఫ్ వాళ్ళు హైజీనిక్గా చేస్తారా లేదా అని. అండ్ పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు మోమోస్ తినడానికి. సేమ్ అదే భయం పెట్టాలంటే పిల్లలకి. సో మనమే ఇంట్లో ఇది ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే రెసిపీని బట్టి దీనిలో నేను మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని యూజ్ చేశాను. ఇది హెల్దీ వర్షన్. ముందుగా క్యాబేజ్ని తీసుకొని మంచిగా కడిగి దాన్ని నేను పల్స్ మోడ్లో గ్రైండ్ చేశాను, మిక్సీలో వేసి. దానిలోనే చిల్లీస్ వేసి మెత్తడి పేస్ట్లా చేశాను. ఈ క్యాబేజీకి అది రెండు కలిపి ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేయాలి. ఇలా హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేయడం వల్ల క్యాబేజ్లో ఉన్న వాటర్ అంతా తగ్గిపోతుంది అన్నమాట. అప్పుడు మనం దీన్ని మోమోస్లో స్టఫింగ్ చేసేటప్పుడు అది వాటరీగా ఉండి మొత్తం మెత్తగా అయిపోవడం అవేం కాకుండా మోమోస్ పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. అండ్ తర్వాత గోధుమ పిండిని ఇట్లా చపాతీ పిండి కలుపుకున్నట్టే కలుపుకోవాలి. దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు రెస్ట్ ఇవ్వండి. ఈ లోపల మనకి క్యాబేజ్ స్టఫ్ ప్రిపేర్ చేయడం, అది కూల్ అవ్వడం అన్నీ అయిపోతాయి అన్నమాట. వాటిని డఫ్ని చిన్ని బాల్స్ లాగా చేసుకోవాలి. ఆ చిన్న బాల్స్తోనే పల్చగా చిన్న చపాతీలాగా చేసుకోవాలి. ఒక మీ దగ్గర రోటీ మేకర్ ఉంటే దాంట్లో పెట్టి రౌండ్గా చేసేసుకోండి. తర్వాత దాంట్లో ఈ స్టఫ్ పెట్టి వాటర్తో కార్నర్స్ అంతా అద్ది ఇట్లా మోమో షేప్ ఇచ్చాను. మీరు క్లియర్గా చూడండి నేను ఏ రకంగా ఇచ్చాను అన్నది. షేప్ అనేది మన పర్సనల్, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. నాకు ఇట్లయితే తొందరగా అయిపోతుంది అనిపించింది, నేను ఇలా చేస్తాను. ఇప్పుడు వీటిని స్టీమర్లో పెట్టి స్టీమ్ చేయడమే. డీప్ ఫ్రై చేయాలనుకుంటే స్టీమ్ అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకోవచ్చు, బట్ నాకు ఇదే బెస్ట్ అనిపించింది. సో ఇట్లా స్టీమ్ చేసుకున్నాను నేను. జస్ట్ స్టీమ్తోనే పిల్లలకి ఇచ్చేసాను. మేము ఇంట్లో అందరం కూడా అట్లనే తిన్నాము. మేము ఆయిల్ ఎక్కువ ప్రిఫర్ చేయము. మీకు ఒక ఫ్రైడ్ మోమోస్ కావాలంటే ఈ స్టీమ్ అయిన మోమోస్ని ఆ కూల్ అయిన తర్వాత మనం మంచూరియాకి ఎలా అయితే చేస్తామో సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇట్లా స్టీమ్ చేయడం ఏంటంటే ఒక హెల్దీ స్నాక్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. స్టీమ్ ఫుడ్ ఎప్పుడైనా బాడీకి చాలా మంచిది. సో ఒకసారి మీరు స్టీమ్ ఫుడ్ ట్రై చేయండి, స్టీమ్ ఉడివి. ఒకవేళ మీకు ఫ్రై చేస్తే నచ్చుతుందంటే స్టీమ్ అయిపోయిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టు అట్లా ట్రై చేసి చూడండి. మనం ఇక్కడ క్యాబేజ్ ప్లేస్లో మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ మనం రీప్లేస్ చేసుకోవచ్చు. లైక్ క్యారెట్ కానీ ఇంకా పన్నీర్ కానీ ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్తో చేసుకోండి, లేదా చికెన్ ఉంటే చికెన్తో కూడా చేసుకోవచ్చు. ఇది చూడడానికి సింపుల్గా ఉన్నా కానీ హెల్త్కి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిగా తింటారు. ఇట్లాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.